ఆ నగరంలో డంపింగ్ యార్డ్ కాలుష్య విషాన్ని చిమ్ముతోంది. హైదరాబాద్ రామగుండం బైపాస్ రోడ్లోని దశాబ్దాల కాలం క్రితం ఏర్పాటు చేసిన ఈ డంపింగ్ యార్డ్లో చెత్తను తగ్గించాలని నగరపాలక సంస్థ పాలకవర్గం గతంలోనే నిర్ణయం తీసుకున్నా ఇంతవరకు ముందడుగు పడటం లేదు. యార్డ్ నుంచి వెలువడే దుర్వాసనతో ఇంట్లో ఉండే పరిస్థితులు లేవని, పొగతో కళ్లమంటలు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తున్నాయని వెంటనే డంపింగ్ యార్డ్ తరలించాలని కోరుతున్న ఆ నగర ప్రజలపై ఈ స్టోరీ. పైన పటారం లోన లోటారం అన్న చందంగా మారింది కరీంనగర్ పట్టణం దూసుది. పేరుకే స్మార్ట్ సిటీ, కానీ పేరుకుపోయిన చెత్త నుంచి వెదజల్లే దుర్గంధం డంపింగ్ యార్డ్ చుట్టూ ఉన్న కాలనీల ప్రజలను ఉక్కిరిబిక్కి చేస్తున్నాయి. దీనికి తోడు డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్తను ఇష్టారీతిగా తగలబెట్టడంతో దట్టమైన పొగలు వ్యాపించి నగరవాసులకు ఉక్కిరిబిక్కి చేస్తున్నాయి. నగరపాలక సంస్థ, శానిటేషన్ సిబ్బంది నిత్యం వివిధ ప్రాంతాల్లో చెత్తను సేకరించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం బైపాస్ రోడ్లో మానేరును ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డ్ తరలిస్తారు. అలా తరలించిన చెత్త గుట్టలుగా పేరుకుపోయి సమస్య ఉత్పన్నమవుతుంది. ఆ చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేయకపోవడంతో స్థానిక కాలనీ వాసులు దుర్గంధంతో పాటు కాలుతున్న చెత్త నుంచి వచ్చే పొగతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. తడి పొడి చెత్తను వేరు చేయకుండా విచ్చలవిడిగా డంపింగ్ యార్డ్లో పోసి కాల్చేయడంతో డంపింగ్ యార్డ్ పరిసర కాలనీలో పెద్ద ఎత్తున పొగ వ్యాపిస్తుంది. దీంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారి స్థానికులు ఆసుపత్రుల్లో పాలవుతున్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగతో నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్థానికులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆందోళన చేపట్టారు. అయినా ఎలాంటి స్పందన లేదు. వేసవికాలంలో ఈ సమస్య మరింత జటిలమవుతుందని ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టి తమ ప్రాణాలు కాపాడని వారు వేడుకుంటున్నారు. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డ్లోని చెత్తను తొలగించేందుకు కరీంనగర్ మున్సిపల్ అధికారులు నానాతంటాలు పడుతున్నారు. పైన పటారం లోన లొటారం అన్న చందంగా మారింది కరీంనగర్ పట్టణ దుస్థితి. పేరుకే స్మార్ట్ సిటీ, కానీ పేరుకుపోయిన చెత్త నుంచి వెదజల్లే దుర్గంధం, పొగ డంపింగ్ యార్డ్ చుట్టూ ఉన్న కాలనీల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి తోడు డంపింగ్ యార్డ్లో చెత్తను ఇష్టరీతిన తగలపెట్టడంతో దట్టమైన పొగలు వ్యాపించి నగరవాసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ డంప్ యార్డ్ వల్ల ప్రతి ఒక్క వ్యక్తికి కానీ, ప్రతి ఒక్క వ్యవస్థకు కానీ, ఇక్కడ ఉన్న ఆటోనగర్ ఏరియాకి కానీ, మెడికల్ ఫీల్డ్లో కానీ, మెకానిక్ షాప్లకు కానీ ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుందండి. ఈ డంప్ యార్డ్ వల్ల ప్రతి ఒక్కరు ఈ శ్వాస తీసుకున్నా కానీ అన్నం తినలేకపోతున్నారు, ఇక్కడ ఉండలేకపోతున్నారు. ఈ వ్యవస్థ అనేది చాలా దారుణం అంటే దారుణంగా ఉందండి. ఈ గవర్నమెంట్ ఏది ఉందో తక్షణంగా చర్యలు తీసుకొని ఈ శాశ్వతంగా పరిష్కారం చేయాలని ప్రతి ఒక్క డిమాండ్ ఉంది. ఈ మెడికల్ సంబంధించిన పట్టుకొచ్చి ఇక్కడ వేయడము, ఈ కలేబరాలు పట్టుకొచ్చి ఇక్కడ వేయడము, ప్రతి ఒక్కటి చాలా దారుణం అంటే దారుణమైన వ్యవస్థలో ఉంది. ఇక్కడ ఈ ఆటోనగర్ సంబంధించి 1000 కుటుంబాలు ఉన్నాయని ఇక్కడ నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, ఏం చేసుకోలేక, వాళ్ళకి ఆధారం లేక. ఈ డంప్ యార్డ్ పక్కనే మా ఇల్లు. ఈ పొగ వాసనకైతే మాకు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ వాసన కూడా ఎట్లా అంటే అది పీల్చుకుంటే అది ఏమవుతుంది అనేది చక్కెర స్టార్ట్ వాసన వస్తుంది. కలబరాలు అంతా వాసన ఘోరంగా ఉన్నది. 40 డివిజన్ల చెత్త ఏ కోతిరాంపూర్ ఏం పాపం చేసినా తీసుకొచ్చి ఇక్కడ వేస్తుండ్రు. వీళ్ళు అనుభవించిన వాళ్ళకే తెలుసు ఈ బాధ. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి వస్తలేదు వాసన ఎవరికి వస్తలేదు, ఇక్కడ ఉండేటోళ్ళకే వస్తుంది వాసన. అది దుర్వాసన వాసన. అది మామూలుగా ప్లాస్టిక్, గొడ్డు మాంసం కూడా తీసుకొచ్చి మిగిలినవి వాడేస్తున్నారు, అవి వాడేస్తున్నారు. ఎన్ని వాడికి పోతే వాసన మా పొగ వస్తుంది. హాస్పిటల్ మొత్తం వేస్టేజ్ అవన్నీ తీసుకొచ్చి రోజు 10-20 ట్రాక్టర్లు 30 ట్రాక్టర్ల నిండా మొత్తం పోసేస్తే ఆ వాసన ఎటు పోవాలి? మొత్తం పొగ అది. నగరపాలక సంస్థ శానిటైజేషన్ సిబ్బంది నిత్యం వివిధ ప్రాంతాల్లో చెత్తను సేకరించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం బైపాస్ రోడ్లో మానేరును ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డ్కు తరలిస్తారు. అలా తరలించిన చెత్త గుట్టలుగా పేరుకుపోయి సమస్య ఉత్పన్నమవుతోంది. తడి పొడి చెత్తను వేరు చేయకుండా విచ్చలవిడిగా డంపింగ్ యార్డ్లో పోసి కాల్చేయడంతో పరిసర కాలనీలో పెద్ద ఎత్తున పొగ వ్యాపిస్తోంది. దీంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారి స్థానికులు ఆసుపత్రుల పాలవుతున్నారు. డంపింగ్ వాళ్ళతోటి బాగా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు కూడా ఘోరం అవుతుంది. మాకు ఊపిరి ఆడతలేదు. సాసాడని అన్నం తినని తిథిలో ఉంటున్నాం. మరి దీన్ని ఏం చేస్తారు? దాన్ని తీసేయాలి ఇక్కడ నుంచి. మరి తీసేయమంటారా, మమ్మల్ని ఊరు వెళ్ళిపోమంటారా? వాసనకు తట్టుకుంటలేము సార్. వాన వచ్చినా గాలి వచ్చినా బాగా ఇబ్బంది అవుతుంది. సాస ఆడతలేదు. వర్షం వచ్చి గాలి వచ్చినప్పుడు అయితే ఊపిరి ఆడని తలుపులు పెట్టుకొని ఉన్నా కానీ ఊపిరి ఆడతలేదు. మరి చిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఉండాలంటూ ఉంటలేరు. బయట ఆడుకుంటే అదో ఇబ్బంది అవుతుంది. ఇట్లా భయాగా ఉంటున్నాం. కరిమారు చెత్త మొత్తం ఇక్కడికి డంపింగ్ వాళ్ళు ఆ జీసెప్పులు వచ్చి తోడుడు, కాలబెట్టుడు, గాలి ఇవన్నీ ఇబ్బంది అవుతుంది సార్. నేను గత 25 సంవత్సరాల నుండి బైపాస్లో గ్యారేజ్ నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాను సార్. మాకు ఈ డంపింగ్ సమస్యకి ఒక 20-25 సంవత్సరాల నుండి బాగా విపరీతం అయిపోయింది సార్.
అంతకుముందు ఒక 6-7 సంవత్సరాల కింద ఇంత తీవ్రంగా లేకుండే. మరి సిటీ ఎట్లా డెవలప్మెంట్ అవుతుందో దాని ఎఫెక్ట్ అంతా కోతిరాంపూర్ ప్రజల మీద బాగా పడుతుంది సార్. ముఖ్యంగా మా మెకానిక్ల మీద బాగా చూపిస్తాను సార్. ఎందుకంటే ఇది ప్రతి కాలం, ఎండాకాలమేమో అంటుకుంటుంది, వర్షాకాలము దుర్వాసన, మన ఎండాకాలము చలికాలం విపరీతమైన పొగతోని గ్యారేజ్లు మొత్తం సాయంత్రం 4-5 అయిందంటేనే మేము ఉండలేకపోతున్నాం సార్. ఇక్కడ మాకు జీవనోపాధికి చేసుకోవడానికి గ్యారేజ్లో పిల్లలను పెట్టుకుంటే ఏ ఒక్క వర్కర్ కూడా ఈ వాసనకు ఈ పొగకు ఎవరు వర్కర్లు ఉండలేరు సార్. దానివల్ల ఏంటంటే మా మెకానికులు ఏంటంటే ఆర్థికంగా నష్టపోతారు సార్. వెహికల్ రిపేర్ చేయించుకోవడానికి కూడా చాలా మంది వస్తలేరు సార్. ఇట్లా డంపింగ్ యార్డ్లో కాలుతున్న చెత్త ద్వారా వచ్చే పొగ సమీప ప్రాంతాలకు వ్యాపించడంతో బైపాస్ మీదుగా వెళ్లే ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తోంది. పొగ వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలు కోకొల్లలు. చెత్త సమస్యకు పరిష్కారం చూపింది లేదని, ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్త, 24 గంటలు కాలుతున్న చెత్త నుంచి వ్యాపించే పొగతో స్థానికులు, వాహనదారులు ఎన్నో ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారు. ఏదేమైనా చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు డంపింగ్ యార్డ్ నుంచి వెదజల్లే దుర్గంధం, కాలుతున్న చెత్త నుంచి వ్యాపించే పొగబారిని స్థానికులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవి కాలంలో ఈ సమస్య మరింత జటిలమవుతుందని ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టి తమ ప్రాణాలను కాపాడాలని వారు వేడుకుంటున్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు. బాధలు పడుతున్నాము. మహిళలకు ఏంటంటే తెలియకుండానే గర్భస్రావాలు అవుతున్నాయి. పిల్లలకు మానసిక పరమైన ఎదుగుదల లోపిస్తుంది. పొద్దున పూట ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మేము యోగా సెంటర్ కూడా స్టార్ట్ చేశాము. ఎందుకంటే మా హెల్త్ కోసం మేము పోరాటం చేయాలనుకుంటున్నాము. కానీ ఆ టైంలో కూడా మాకు వచ్చే పొగ వల్ల మేము శ్వాసకోశ వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. ఇది రాజకీయ పార్టీలు వీళ్ళు వాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరు, నగరంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యం సమస్య, రాజకీయాలకు సంబంధం లేదు. కాబట్టి పేరున ఇంటింటికి, గడపకి మేము ముందుకు వస్తాము. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇది ముందుకు పోవట్లేదు. ఎందుకు ఆగుతుంది మాకు తెలియదు. కానీ ఆరోగ్యం కోసం మాత్రం మేము ముందుకు రావడానికి ఇంకా పైన మాత్రం నిర్లక్ష్యం చేయము. డంపింగ్ యార్డ్లో కాలుతున్న చెత్త ద్వారా వచ్చే పొగ సమీప ప్రాంతాలకు వ్యాపించడంతో పాటు బైపాస్ మీదుగా వెళ్లే ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తుంది. పొగ వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా ప్రమాదాలు జరిగిన సందర్భాలు కోకొలలు. అయినా పాలకవర్గం కానీ అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. చెత్త సమస్యకు పరిష్కారం చూపింది లేదు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్త, 24 గంటలు కాలుతున్న చెత్త నుంచి వ్యాపించే పొగతో స్థానికులు, వాహనదారులు ఎన్నో ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారు. ఏదేమైనా చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు డంపింగ్ యార్డ్ నుంచి వెదజల్లే దుర్గంధం, కాలుతున్న చెత్త నుంచి వ్యాపించే పొగ బారి నుండి స్థానికులను కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌతంతో శ్రీనివాస్ రెడ్డి, SX న్యూస్, కరీంనగర్.